అందరికీ ప్రైజ్ లార్డ్. 2024 సంవత్సరం జనవరి మాసాన్ని ముగించుకున్నాం. ఇంత త్వరగా ఒక నెల పూర్తి కావడం అనేది మనందరికీ ఆశ్చర్యం. ఉదయకాలమున 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున మరొక మాసంలోకి మనం ప్రవేశించుంటున్నాం. మరి ఈ సంవత్సరము మనము దేవునిలో ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఏ కోణాల్లో సెక్యులర్ వరల్డ్లో ఫలించడము కంటే ఆత్మీయ కోణంలో మనం ఫలించాలి. ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, ఆరాధనలో ఫలించాలి, దేవుని పనిలో ఫలించాలి, దేవుని యందు భయభక్తుల్లో ఫలించాలి, దేవుని కొరకు సాక్షిగా జీవించడము ఫలించాలి. ఫలము లేకపోతే బైబిల్లో దానికి దేవుడు అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతూ అది ఫలించినప్పుడు దాన్ని తీసి పారవేయుడి అనే మాటలు రాయబడ్డాయి. అంటే అంత కఠినమైన మాటలు దేవుడు రాసి పెట్టాడు. ఫలం అనేది మనము దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడండి. కనుక అందుకోసమే ఈ మాసము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం మనకందరికి బాగా పరిచినటువంటి వాగ్దానము. కనుక కొన్ని నిమిషాలు దయచేసి మీ గమనాన్ని వాక్యం మీద ఉంచండి. ప్రతి నెల ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ మాసము కొరకై మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మళ్ళీ చెప్తాను, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. తెలియజేయుడి అని కాదండి, మన అక్కర్లన్నీ ఆయనకు తెలియను. అది కన్ఫర్మేషన్. నీ అవసరాలు మన అవసరాలు మనము కొన్నిసార్లు దాని గురించి ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ మీ అక్కర్లు, అది వ్యక్తిగత అవసరము, కుటుంబ అవసరము, ఆర్థికమైన అవసరము, మన కొరతలు అన్నీ కూడా మన అక్కరలు తెలిసినటువంటి మన దేవుడు అంటున్నాడు, నీ అక్కర నాకు తెలుసు అని చెప్పి ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా లోతైన సత్యాలు రాయబడి ఉన్నాయి. కనుక నేనేం పెద్ద మెసేజ్ చెప్పడం లేదు, మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. ఈ 6వ అధ్యాయం అంతా చక్కగా చదవండి. ఈ అధ్యాయం చివరిలో 33వ వచనంలో ఒక మాట రాయబడింది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును నీతిని వెదకాలని దేవుడు మనకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. పలుపర్యాయాలు ఈ కోణంలో మనము తప్పిపోతూ ఉంటాం. అప్పుడు అని రాయబడింది, ఎప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును, మీ అక్కర్లన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెదకాలి. అది దేవుడు కోరుతున్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ మాట చెప్పిన తర్వాత కింద పరలోక ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. సరే, మనము దాని గురించి ఇప్పుడే మాట్లాడడం లేదు. కానీ ఉదయకాలమున ప్రభు నిన్ను నన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. పలు పర్యాయాలు ఈరోజు నా అవసరం ఎలా తీర్చబడుతుంది, నా అక్కర ఎలా తీర్చబడుతుంది. ప్రభు అంటున్నాడు ఎంతో స్పష్టంగా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ కూడా మన అవసరాలు, అక్కర్లన్నీ కూడా మనకు అవసరమని ఆయనకు తెలుసు. కానీ ఎందుకు ఆయన పలుసార్లు ఎందుకు బిగబడుతున్నాడు అనగా 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. భూలోక రాజ్యములన్నీ కూడా దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉన్నదండి. ఎక్కడ చూసినా ఇవే మాటలు వినపడుతున్నాయి. భారతదేశంలో ప్రత్యేకంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. పరిస్థితులు మారిపోవచ్చు, నీ విశ్వాసంలో లోపము రాకూడదు, విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. ఎంతో విచారకరమైనది ఏంటంటే అనేక మంది క్రైస్తవ విశ్వాసములో దేవుని యందు భయభక్తులో వారు మరి రాను తగ్గిపోతున్నాయి, అనగా జారిపోతున్నారు. వారి విశ్వాసములో ఏదో మరి కొరత ఉన్నది. ఒకప్పుడు ప్రభు కొరకు విశ్వాసము ఒక అగ్నితో పోల్చబడింది. అగ్నిలాగా ఆ విశ్వాసంలో ఫైర్ అనే మాట అక్కడ రాయబడింది. కనుక ఆ విశ్వాసం ఎప్పుడు మండుతూ ఉండాలి. అలాంటి విశ్వాసం దేవుడు మనకిచ్చాడు. విశ్వాసం అని చెప్తున్న మనమే ఆ యొక్క విశ్వాసంలోంచి జారిపోయే పరిస్థితి. దేవుని యందు భయభక్తులు సన్నగిల్లిపోతున్నాయి రాను. కారణం ఏంటనగా ఆయన నీతిని రాజ్యమును వెదకలేకపోతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఆయన సకల ఐశ్వర్యుడు కనుక ఆయన సకల ఐశ్వర్యములు కలిగిన దేవుడు మన ప్రతి అవసరం తీర్చబడుతుంది.
మన కొరతలన్నీ తీర్చబడతాయి. మన అవసరాలు తెరిచిన దేవుడు మన కొరతలన్నీ తీర్చగలడు. ఆయన రీజ్ని ఈ యొక్క మాసంలో, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి దేవుడిని మరొక మాసాన్ని నీకు సవాల్గా ఇచ్చాడు. ప్రభు మనకిచ్చినటువంటి భారము, ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆత్మను నువ్వు దేవుని నదికి నడిపించాలి. ఇది కష్టమే. ఆయన రాజ్యమును నీతిని వెతకమంటే అదే ప్రభు చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు నీకు అనుకూలంగా మార్చివేస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం గనక ఆ మాట చూడండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు, పర్వతములు ఎలా తొలగిపోతాయండి? మహాభూకంపం అనగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, మెట్టలు తత్తరిల్లిన, భూకంపం వచ్చినప్పుడు ఆ మెట్టలన్నీ కూడా తత్తరిల్లిపోతాయి. అనగా ఉన్న స్థలంలాగా ఉండదు. పరిస్థితులన్నీ కూడా మార్పు చెందిన దేవుని కృప మనల్ని విడిచిపోదండి. అలాంటి దేవుని దగ్గరికి మనం వచ్చాం. మన దేవుడు దహించు అగ్ని, ఆయన కృప పొందుకున్న మనం ఉచితముగా దేవుడు మనకిచ్చాడు. కనుక ఫిలిప్పీ 4:6 ఏమని రాయబడిందంటే, దేని గురించి కూడా చింతపడకుడి, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మన అవసరాలన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. కనుక ఈ మాసము ప్రభు ఏమంటున్నాడంటే, మరి మీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలియచేయండి. ఆయనకు తెలియనని రాయబడి, తెలియచేయడు కాదండి. మన అవసరాలన్నీ కూడా, మా అక్కర్లన్నీ కూడా ఆయనకు తెలియను. నీ అవసరం, నీ కుటుంబ అవసరం, నీ పిల్లల అవసరం, నీ భవిష్యత్తు అన్నీ కూడా ఆయనకు తెలుసు. అంత గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చాం. కనుక ఎందుకు పరిస్థితుల వైపు చూస్తాం? ఎందుకు పరిస్థితుల ప్రభావం నీ మీద ఎక్కువగా ఉంటుంది? పరిస్థితులు ఎందుకు నేను కొంగదీస్తున్నాయి? పరిస్థితులకు నువ్వు ఎందుకు ప్రభావితంగా చేయబడుతున్నావు? కారణం ఏంటి? ఒకసారి ఆలోచించు. ఎక్కడో నీ విశ్వాసంలో లోటుంది. ఎక్కడో నీవు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకడం పక్కన పెట్టేసేసావు. నీకేదో అవసరమని దాన్ని వెతుకుతున్నావు, దాని కొరకు పరుగు పెడుతున్నావు. దేవుడు ఎంతో స్పష్టంగా రాయించాడు, ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని వెతకండి. అవన్నీ పక్కన పెట్టేశావు. నీ యొక్క అవసరం కొరకు, నీ యొక్క ఆలోచన మేరకు నువ్వు దేన్ని వెతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో పేరు ప్రతిష్టత కొరకు, ఘనత కొరకు పరిగెత్తుతున్నావేమో. ఆయన రాజ్యమును నీతిని వెతుకు, అవన్నీ అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. మన అవసరాలన్నీ తీర్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అంటున్నాడు, మీ విన్నపములు దేవునికి తీర్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలుసార్లు మనము దేవుళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నాం అనగా, మన యాటిట్యూడు యహలోకమైనటువంటి సోషల్ యాక్టివిటీగా మారిపోతుంది. క్రైస్తత్వంలో భక్తి ఒక దినచర్యగా మారిపోతుంది. కాదండి, అది మత సంబంధమైన యాటిట్యూడ్ అంటారు దాన్ని. కనుక మనము దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని పట్ల నమ్మకము ఉంచలేకపోతున్నాం. నీ ప్రార్థన నీ జీవితంలో ఒక జీవధారగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొంచెములో నమ్మకముగా ఉన్నప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. కష్టములో, ఇబ్బందిలో, శ్రమలలో నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడండి. అందుకోసమే ఈ సంవత్సరం యవనస్తులకు దేవుడిచ్చిన మహాభారమును బట్టి విశ్వాసం అనేటువంటి అంశాన్ని దేవుడిచ్చాడు. ఫెయిత్ అండర్ ఫైర్. నీ విశ్వాసము అగ్నితో పుటమి వేయబడినప్పుడు విశ్వాసంలో ఉంటామా, జారిపోతామా? నేను ఇంకొక మాట కూడా దానికి యాడ్ చేశాను, ఫెయిత్ అండర్ ఫియర్. దేవునికి భయపడాలి. అప్పుడు విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకెళ్తాం. అప్పుడు దేవుడిని జీవితంలో గొప్ప కార్యములు ఓర్చుకోవాలి. ప్రభును విడిచిపెట్టే వెళ్ళే పరిస్థితులు వస్తాయండి. సాతానోటి తీక్కొస్తాడు. పలుపర్యాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యము మనల్ని కత్తిరిస్తూ ఉంటుంది. దేవుడు నీకేదో గొప్పది చేయాలని ఆశపడుతూ ఉంటాడు. మనం అక్కడే ఆగిపోతాం. గనక దేవుడు నిన్ను విస్తరింపచేయాలని, ఆయన నీకు అడ్డుగా ఉన్న రాళ్ళనన్నిటినీ తొలగించాలని ఆయన ఆశపడుతున్నాడు. గనక నీ అక్కరగా ఉన్నవన్నీ ఏవో ఆయనకు తెలుసు. ప్రభుని అడుగుదామా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుదాం. మిగతా వెతికేయన్ని పక్కన పెట్టుకుని రోజులు, అప్పుడు దేవుడు చూడు అవన్నీ కూడా ఆయన నీకు ఇస్తాడు. ఈ మాసం ఈ వాగ్దానం దేవుడికి సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దామా? నాతో కూడా ఏకీభవించిన ఒకసారి కళ్ళు మూసుకోనండి. మా ప్రేమ గల తండ్రి, ఈ ఫిబ్రవరి మాసము మమ్మల్ని సంఘాలను ప్రేమించి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎంతో గంభీరమైన వాగ్దానం. తండ్రి దేవా, మా అక్కర్లన్నీ కూడా మీకు తెలియను. నాయన వందనాలు ప్రభా. పలు పర్యాయాలు మేము దేన్ని వెతుకుతున్నాం తండ్రి? లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాం, నశించే వాటిని వెతుకుతున్నాం.
మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుము, అవన్నీ దేవుడు మీకు ఇవ్వబడతాయి. మా అక్కర్లన్నీ కూడా ఇవ్వబడతాయి. ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకోవడానికి మా ప్రియ బిడ్డలకు, సంఘాలకు, ఈ మాటలు వింటున్న ప్రతి వారికి కూడా మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ మాటలు వింటున్న వారికి ప్రభా ఈ ఫిబ్రవరి మాసమంతా నీ సన్నిధి ప్రతి వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బీ విత్ యూ. చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలను తీర్చేవాడా. నిజమైన ధన్యత నాది యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
ఇష్టం